Hello, hi viewers. This is your Dr. Maruti, Ayurvedic physician and clinical psychologist Hindupur. ఈ రోజు నేను మీకు ముందు చెప్పిన వీడియోలో భాగంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే కీళ్లవాతం జబ్బులో మీరు తీసుకోబోవలసిన ఒక ముఖ్యమైన జాగ్రత్త గురించి చెప్తాను. ఎందుకంటే రాబోయేది ఈ చలికాలం అన్నమాట. చలికాలములో ఏమవుతుందంటే ఈ కీళ్లవాతం పెరుగుతుందన్నమాట. అంటే ఎక్కువ గాలికి చలికి మీరు ఎక్స్పోజ్ అవుతే గనక ఈ వాతం పెరిగి ఈ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవాళ్ళు చలిలో బయట తిరగాల్సి వస్తే స్వెటర్ అంతా చక్కగా ధరించి వెళ్తే మంచిది. చేతుల గ్లౌజెస్ కానీ ఇది బెస్ట్. ఇంకోటి చల్లనీళ్ళతో స్నానం చేయడం కూడా దానికి ఎక్కువ చేస్తుంది వాతాన్ని. కాబట్టి హాట్ వాటర్ బాత్ చేయడమే మంచిది. ఇవి మామూలుగా జనరల్గా మీరు తీసుకోవాల్సిన టిప్స్. నెక్స్ట్ మీరు చేయవలసింది వచ్చేసి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, రక్త పరీక్షలు. అంటే మీ వ్యాధి ఏ రేంజ్లో పెరుగుతూ ఉంది, లోపల డ్యామేజ్ ఏ రేంజ్లో పెరుగుతూ ఉందని తెలుసుకునేకి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. అంటే విటమిన్ డి కావచ్చు, సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ కావచ్చు, ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటాం. ఇటువంటి రక్త పరీక్షల ద్వారా కూడా మీ యొక్క వ్యాధి తీవ్రతను తెలుసుకోవచ్చు. అవన్నీ 1 by 1 మీకు డెప్త్ లెవెల్లో చెప్తాను. ఎందుకంటే దిస్ ఇస్ బిగ్ టాపిక్. 1 by 1 మీకు మైండ్కి వెళ్ళేలా నేను తీసుకెళ్తాను. ఎవరైనా ఈ వ్యాధితో సఫర్ అవుతుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు తగిన పరిష్కారము ఖచ్చితంగా చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై. సైనింగ్ ఆఫ్.